దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 22. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. ఇస్సాకు దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్ర అయినందున ఎటు వెళ్ళినను అభివృద్ధి చెందుచు గొప్ప ధనికుడాయను. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనము. ఇది ఓర్వలేక గెరారు దేశస్థులు మా యొద్ద నుండి వెళ్ళి పొమ్మనిరి. 26వ అధ్యాయము 20వ వచనము. ద్వేషము వైరము చూపక మరి ఒక ప్రాంతమునకు వెళ్ళుమని దేవుడు చెప్పెను. అచ్చట కూడా ఇస్సాకు వృద్ధి చెందెను. ఈ విధముగా మనుష్యులు ద్వేషించుకొలది గొనగక ఒక స్థలము విడిచి మరొక స్థలమునకు వెళ్ళుచు ఎంతో మేలైన స్థలమైన బెయేర్షెబాకు చేరెను. ఒకనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు ఎదిరింపు ద్వేషములకు బద్ధుడైనాడు. అయినను ఇస్సాకు వలె బెయేర్షెబా అనుభవమునకు వచ్చు వరకు పారిపోవలెను. అప్పుడు అత్యధికమైన ఆశీర్వాదములు పొందెదము.